సీతక్క గారు మంత్రిగా ఉన్నారు, ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, సీనియర్. మేము అడిగింది ఏం లేదు, మేము చాలా సివిలైజ్డ్గా ఆధారాలతోని, ఎంత ఆధారాలంటే లిటరలీ మేము షాపుకి పోయి మొబైల్ ఫోన్ కొని ఆధారాలు కూడా ముందుకు పెట్టినాం. ఈ పోషణ్ అభియాన్ అనే కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ ఉన్నది. 38,310 అంగన్వాడీ టీచర్లకు ఒక్కొక్కళ్ళకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలి. దాని యొక్క కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్టు విలువ 54 కోట్లని అది ఆన్లైన్లో కనబడుతున్నది. వీళ్ళు ఏమంటారు 44 కోట్లు లేదు 11,650 అనేది. ఈ 14,000 అనేది కూడా ఎట్లొచ్చిందంటే సెల్కాన్ వాళ్ళు ఏదైతే మాకు లెటర్ ఇచ్చిండ్రో అందులో 14,000 పడుతున్నది. శాంసంగ్ వాళ్ళు ఎగ్జిట్, వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే శాంసంగ్ వాళ్ళు ఎగ్జిట్ కోరినరు, ఇది ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అనేసి అన్నారు. ఇవన్నీ మేము ప్రశ్నలు ఎత్తిన తర్వాత వాళ్ళు ఒకటిగా సమాధానాలు రకరకాల ఏదో డిఫెండ్ చేసుకుంటున్నారు. అయితే నంబర్ 1 ఏంటిది అంటే, మేము ఒక రీటైల్ షాప్లో సంగీత మొబైల్స్లో ఈ మొబైల్ ఫోన్ని కొన్నాం. కొనుగోలు చేసినప్పుడు జిఎస్టీ లేకుండా 6,900 ఖర్చు ఇది ఈ మొబైల్ ఫోన్, జిఎస్టీతోని 8,200 రూపాయలు. ఇవాళ ప్రభుత్వం మరి ఎంత ఖర్చు పెట్టింది? డబుల్ ఖర్చు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఒక్క షాపులో మేము ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే బల్క్లో, అండ్ రూల్ ఏంటిది, కాంట్రాక్ట్ రూల్ ఏంటి, ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే శాంసంగ్ లేకుంటే ఆథరైజ్ డీలర్ దగ్గర కొనుగోలు, అంటే హోల్సేల్గా కొనుగోలు చేయాలి. ఒక మాటలు చెప్పాలంటే హోల్సేల్గా కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా ఏంటిది, ధర తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏం చేసారు, డబుల్ పెంచారు. మేము అడిగిన ప్రశ్న ఏంటిది, ఈ మిగతా 30 కోట్లు ఎక్కడికి పోయినాయి, దీని మీద సిబిఐ విచారణ చేయండి అంటే, నేను చెప్పుతో కొడతా, పోలీస్ కేసు వేస్తా,